వందనాలండి. మరి దైవజనులకి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ ఆహ్వానం నన్ను పిలిచినందుకు మరి ఏ అర్హత, ఏ యోగ్యత లేదు. అయినప్పటికీ దేవుడు ఉచితమైన కృపను చేత నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మరి చెల్లి నా గురుండి చాలా విషయాలు చెప్పేసింది. మరి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి రాయపల్లి వచ్చినప్పుడు చాలా అంటే నేను అక్కడికి వెళ్ళి 1 year అవుతుందండి. ప్రమోషన్ మీద వెళ్ళాను. వైరామవరం మండలము చెవిటి దెబ్బల పిహెచ్సిలో పిహెచ్ అనగా నేను వెళ్ళానండి. అటు ఎందుకంటే ప్రమోషన్ వచ్చినప్పుడు అన్నీ మన జిల్లాలన్నీ కూడా అయిపోయినాయండి. అసలు ఒక పోస్ట్ కూడా లేదు. అయితే లాస్ట్కి ఏజెన్సీ ఉందమ్మా అని చెప్పారు. ఏజెన్సీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అక్కడ ఏ ఏరియా అనేది నాకు తెలియదండి పూర్తిగా. అయితే సడన్గా ఇంకా ఇవన్నీ అడిగి చూసినప్పుడు రాజబొమ్మంగి, మారేడుమిల్లి, చిత్తూరు ఇవన్నీ ఉన్నాయండి. ఏ విషయాలు మరి మారేడుమిల్లి అంటే ప్రేమసాగర్ గారి గురించి తెలుసుకొని ఆ యొక్క విలేజ్కి కూడా వెళ్ళామండి. మారేడుమిల్లి అడుగుదాము అని అనుకొని చెవిటి దెబ్బలని అడిగేశానండి. అడిగిన తర్వాత చాలా అక్కడ ఆర్డీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. అమ్మ భలే అడిగావు, ఏజెన్సీ ఎవరు కోరుకోరు, నువ్వు బాగానే కోరుకున్నావు, అలాగని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మొత్తానికి చెవిటి దెబ్బల పిహెచ్సి అని రాశారండి. అప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత మరి మా మాస్టర్, ఆయన మాస్టర్ అండి, వైస్ ప్రిన్సిపల్గా చేసి ప్రైవేట్ స్కూల్లో మొత్తానికి అక్కడ స్కూల్ అమ్మేయడం వల్ల ఆయన మానేశారండి. దాన్ని బట్టి ఏంటంటే వద్దు, అంత దూరం వెళ్ళొద్దు, ప్రమోషన్ వద్దు అని నాట్ విల్లింగ్ పెట్టామనేవారండి. అయితే నేను మళ్ళీ 5 నిమిషాలకు పోయి లోపలికి వెళ్ళి, మేడం ఒక 5 నిమిషాలు ఆలోచించుకుంటానండి, ఇంకా ఆర్డర్ ఇవ్వకండి అని చెప్పానండి. అయితే అదేంటమ్మా ఇంత హ్యాపీగా మాట్లాడి మళ్ళీ అలాగా చేసేవేంటి అని అన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక ఆమె గొల్లపాలెం తీసుకుందండి. ఆమెకు ఆరోగ్యం బాగోదు. ఆమె వదిలేస్తాను, నాట్ విల్లింగ్ పెట్టేస్తానంటే ఆ పోస్ట్ ఇస్తుందని 1.5 గంట బ్రతిమలాడేమండి, కానీ అవ్వలేదండి. వెళ్ళిన తర్వాత ఇంకా లేదమ్మా, ఇంకా ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ తీసుకొని నేను వచ్చిన తర్వాత ఇంక ఈయన బాగా చేసేవారండి. ఎందుకు ఏడ్చారో నాకు తెలియదు. మొత్తానికి నేను ఒకటే మాట అంటే, కాదండి నేను జాయిన్ అయిపోయి నేను మెడికల్ లీవ్ పెట్టేస్తాను, పర్వాలేదండి బాగుంటుంది అని చెప్పిన ఓకే అయ్యారండి. అయిన తర్వాత నన్ను జాయిన్ చేయడానికి మొత్తం పాడేరు, చెవిటి దెబ్బలు వచ్చారండి. ఆ ఏరియాని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తానికి అక్కడ ఒక 10 days ఉన్నారండి. అన్నీ నన్ను కంప్లీట్గా సిద్ధపరిచారు. ఒంటరిగా ఉండగలవా, ఎందుకు ఎంత దూరం వచ్చావు, నువ్వు ఒంటరిగా ఉండగలవా అనేవారు. ఎందుకన్నారో నాకు అర్థం అవ్వలేదు. తర్వాత దేవుడు మరి తనని కంప్లీట్గా సిద్ధపరచుకొని మరి అక్కడే 1 month ఉంటుండగానే మరి ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయారండి. అది కేవలం బర్త్డే రోజునే ఒక 5 నిమిషాల్లోనే మరి ఊహించని రీతిలో మరణానికి దేవుడు అప్పగించాడు. మరి దాన్ని బట్టి నేను చాలా కృంగిపోయాను, కానీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చి 1 year అక్కడ సర్వీస్ చేయడానికి నన్ను నిలబెట్టాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఆ స్థలం చూసినప్పుడు, ఆ ఏరియా చూసినప్పుడు ఒకలాంటి మంట మండేదండి. అంటే చర్చెస్ కట్టబడ్డాయి, అన్నీ లూథరన్ చర్చెస్ రోడ్డు పాయింట్లోనే కట్టబడ్డాయి. అబ్బా ఎంత సర్వీస్ చేస్తుంటారు వీళ్ళు, ఇలాంటి ఏరియాలో చర్చిలు కట్టబడ్డాయంటే చాలా గొప్ప ధన్యత అని నేను సంతోషపడ్డాను. కానీ ఆ చర్చిలు మూత వేయబడినప్పుడు చాలా మనసంతా పిండేసినట్టు అయిపోయిందండి. ఎందుకు చర్చిలకు మూత వేయబడింది ఏంటని అంటే, అక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కువగా ఉండేదండి. చర్చికి వెళితే మీకు రేషన్ కార్డు తీసేస్తాం, చర్చికి వెళ్ళడానికి వీల్లేదని ఒక రూల్ పెట్టి అక్కడ విశ్వాసులు మార్చబడిన వారు కూడా వెనకబడిపోయి వెళ్ళేవారు కాదటండి.
అయితే అక్కడ కొంతమంది దైవ సేవకులు జస్ట్ పరిచయం అయ్యారు అంతేనండి. వాళ్ళు పరిచయం అయినప్పుడు అన్నాను, అయ్యగారు మరి చర్చికి వచ్చిన వాళ్ళే మానేశారు కదా, మరి అలాంటి వాళ్ళని వదిలేయడం మంచిది కాదు. ఒక మీరే రహస్యంగా వెళ్ళి వాళ్ళ ఆత్మను ఉజ్జీవింపచేసేటట్లు మీరు వాక్యం చెప్పండి. అవకాశం ఉంటే నన్ను కూడా పిలవండి, నేను వస్తాను అని చెప్పానండి. ఎందుకు చెప్పానో నాకు తెలీదు. మొత్తానికి అక్కడ పాస్టర్స్ అంతా ఎస్టీ పాస్టర్స్ అండి. మన వాళ్ళు ఎవరైనా వెళితే ఆహ్వానించరు, కలుపుకోరటండి. అయితే అది నాకు తెలియక నేను చెప్పడం కానీ నన్ను ఎప్పుడూ పిలవలేదు. అయితే తర్వాత కనిపించిన వాళ్ళకందరికీ కూడా చర్చికి వచ్చిన అమ్మ ఎందుకు మానేసావని వాళ్ళని చెప్పడం జరిగేది. అయితే కొన్ని లోపల ఏరియాకి నేను ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు అసలు ఫీల్డ్కి వెళ్ళే అవసరత నాకు లేదండి. కానీ అక్కడ ప్రజలను చూసేటప్పటికి మనసంతా పిండేసి ఆ కొండలో ఒక ఎత్తైన కొండ మీద 4 ఇల్లులు ఉండేయండి. ఆ 4 ఇల్లులకి పైన ఇంకొక 4 ఇల్లులు అలాగా ఉంటే గర్భిణీ స్త్రీలు బ్లడ్ లేక 6 గ్రాములు 7 గ్రాములు ఉంటే వాళ్ళ కోసం వెళ్ళవలసి వచ్చేదండి. వెళ్ళి అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఎంత అమాయక ప్రజలకి దేవుని సువార్త ప్రకటించబడలేదే, దేవుడు అంటే తెలియదా అని మనసులో అనుకొని కొంచెం ప్రేమ చూపించి దేవుడి విషయం చెప్పాలని ఆశపడ్డాను. కానీ వాళ్ళందరూ అన్నారు, మేడం మీరు అస్సలు మాట్లాడకూడదు, ఇక్కడ వశీకరణ తర్వాత చేతబడితనం ఇవన్నీ ఉంటాయి, మీరు చెప్పొద్దు అనేవారండి. కానీ అలాగా 2-3కి చెప్పేశాను నేను చెప్పడం. తర్వాత కొన్ని విషయాలు అలాగ చెప్తూ ఉన్నప్పుడు కొంచెం పాస్టర్స్ కనపడినప్పుడు ఇలాగ ప్రోత్సహించేదాన్ని. అయితే రాయిపల్లిలో అక్కడ లూథరన్ చర్చ్ ఉంది, కానీ అక్కడ 4-5 చర్చిలు ఉన్నాయి, కానీ 1, 2, 3 అంతే. ఆ చర్చిలోకి ఎక్కువ మంది వెళ్ళరు. అయితే నేను వెళ్ళే చర్చిలో లూథరన్ చర్చ్. ఆమె ఒక్క విశ్వాసం వచ్చినా ప్రార్థన చేయడానికి వచ్చి రాజమండ్రి నుంచి వెళ్ళిపోయేదండి. ఒకేసారి ఇలాగ మీటింగ్స్ అవుతున్నాయి అనగానే నేను చాలా సంతోషించానండి. ఏంటి ఇంత పెద్ద కారు, ఎంతమంది ఎలాగొస్తున్నారు అని అనేటప్పటికీ చర్చి నిండా నిండిపోయి ఉన్నారండి మనుషులు. ఏంటబ్బా ఎంతమంది వచ్చారని నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ ఎక్కడ పక్కన అడిగితే కాకినాడ నుంచి వచ్చామండి అన్నారు. అబ్బా కాకినాడలో నాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారా అని అనుకున్నప్పుడు చెల్లి ఇంకా నన్ను చూసి అక్క అని అంటే ఒకలాంటి ఆ చిన్ననాటి అనుభూతులు, ఆ ప్రేమ నిజంగా చెల్లి చూడగానే నాకు చాలా సంతోషం అనిపించిందండి. మరి ఇలాగా ఆ యొక్క ఆనందాన్ని పొందుకుంటూ మరి దైవజనులు నాకు పరిచయం అవ్వడం, తర్వాత ఈ చాలా విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఆమె మీ యొక్క సేవా విధానం చూసి నాకు చాలా సంతోషం అనిపించిందండి. నిజమే ఈ రోజుల్లో క్రైస్తవులు అనగానే, సంఘాలు అనగానే ఒక వ్యాపారం అయిపోతుంది, కానీ ఇలాంటి సేవ చూడడం నేను అరుదండి. మరి అలాంటి దాన్ని బట్టి మరి దైవ సేవకులు పాశ్రమ్ గారిని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మరి మీరు ఆ రోజు 100 మంది ఎంతమంది వచ్చి ఉంటారు, మీ పరిచర్యను బట్టి కూడా నేను దేవుని మహిమపరిచానండి. దీన్ని బట్టి ఏంటంటే ఆత్మీయంగా ఎదిగిన విధానంలో నేను సంతోషించాను అని మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. మరి ఈ లోకంలో ఎక్కడ చూసినా నామకార్థ క్రైస్తవత్వమే ఉంది, కానీ నిజమైన భక్తి, నిజమైన సహవాసం అనేది లోపించింది. నేను చిన్ననాటి నుండి మరి ఆత్మీయ ఆహారాన్ని పొంది మరి జీవము కలిగిన వాక్యాన్ని చేత పట్టుకొని మేము ఇప్పటి వరకు ఇంత వయసు వచ్చినా కూడా కష్టమైన, నష్టమైన, వ్యాధైన, మరణమైనా కూడా మరి దేవుణ్ణి విడవకుండా ఆయన్ని వెంబడిస్తున్నామంటే కేవలం మా చిన్ననాటి విత్తనం అండి. మరి ఆ దైవ సేవకులు అంటే చిన్ననాటి బంధం గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంకా చాలా కష్టం, అంటే ఎక్కువ టైం అయిపోతుందని మీరు బాధపడవద్దు దయచేసి. మరి చిన్నప్పుడు అంటే మేము తొండంగి మా గ్రామం, మరి పాశ్రమ్మ గారు డాడీ మమ్మీ అక్కడ టీచర్స్గా పనిచేయడానికి వచ్చారండి. మరి మా ఫ్యామిలీస్ అంటే పాస్టర్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంటే మా నాన్నగారు ఒక పిఎంపి డాక్టర్ అండి, తర్వాత పాస్టర్ గారు, తర్వాత టీచర్ గారు. మేము 3 ఫ్యామిలీస్ ఆ ఊరు అంతటికి డాక్టర్ గారి పిల్లలు, పాస్టర్ గారి పిల్లలు, టీచర్ గారి పిల్లలు ఇలా పేరు పొందామండి ఆ గ్రామంలో. మరి ఎక్కడికి వెళ్ళినా మేమే కనపడేవాళ్ళం. మరి అలాంటి టైంలో అబ్రహం మాస్టారు మాకు సండే స్కూల్ టీచర్ గారండి. మరి ఆయన వేసిన విత్తనం ఎలాంటిదంటే
చిన్ననాటి నుండి మేము సండే స్కూల్లో కూర్చున్నప్పుడు విశ్వాసం అంటే ఎలా ఉంటుంది అనేది మాకు రుజువు చేశారండి. మరి ఆ రోజు పిల్లలందరూ కూర్చున్నప్పుడు ఒక విషయం చెప్పారు. అప్పుడు ఏంటంటే పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వచ్చారు. మరి ఒక ఇద్దరు పిల్లలు సండే స్కూల్కి రాలేదటండి. అందులో ఇద్దరు పిల్లలు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారటండి. పిల్లలు ఎక్కడ లేరు. మరి ఆ పిల్లలు ఒక మాట వినండి. మరి పిల్లలిద్దరూ ఎక్కువ సండే స్కూల్కి వెళ్ళిన పిల్లలే ఇద్దరు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారటండి. ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడు భలే పడుతున్నారా చేపలని మొత్తానికి చేపలన్నీ కూడా ఏరుకుంటున్నాడటండి. ఈ పిల్లోడు ఇంకో పిల్లోడు మాత్రం చేపలు పడుతున్నాడు, కానీ సండే స్కూల్లో ఏం చెప్తున్నారో, ఏం పాఠం ఏం కథ చెప్తున్నారో, అయ్యో టైం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చానంటేని మనసంతా కూడా సండే స్కూల్ మీద ఉందట. ఈ పిల్లోడికి మాత్రం చేపలు పడుతున్నాయని ఆనందంతో ఉన్నాడటండి. మరి ఆ విషయం చెప్పినప్పుడు నిజమైన భక్తి చేసినప్పుడు ఎక్కడ ఉండినా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు అని నేర్చుకున్నామండి. మరి భక్తి చేసినప్పుడు నిజమైన భక్తి నేర్చుకోవాలని మాకు ఆ రోజు విత్తనం వేశారు. మరి ఆ విత్తనమే ఒక వటవృక్షం అయ్యి నిజంగా మేము ఆ విశ్వాసం అనే చెట్టు క్రింద మేము బ్రతుకుతున్నామండి. మరి అలాగా దేవుడు మమ్మల్ని దీవించాడు. చిన్ననాటి నుండి భక్తిలో పెరిగాం కాబట్టి మరి మా అక్క నేను కూడా ఒక నర్సింగ్ అయ్యామండి. మరి అది కూడా క్రిస్టియన్ సంస్థలో ట్రైనింగ్ అయ్యాము. మా అక్క గెజిటెడ్ వరకు వచ్చి CHY రిటైర్డ్ అయ్యారు. మరి ఆమె విశ్వాసం ఎలాంటిదంటే మందులు అస్సలు వేసుకుండేది కాదు. ఏంటి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, దానికోసం దేవుని స్తుతించాలి, అనారోగ్య పరిస్థితిలో కూడా దేవుని అడిగితే స్వస్థత ఇస్తాడని చెప్పి ఆమె ట్యాబ్లెట్స్ మింగేది కాదండి. మరి అలాంటి ఆమెని లాస్ట్ మినిట్లో మరి అది ప్రణాళిక దేవుని చిత్తమో తెలియదు, కానీ ఎంత విశ్వాసంలో ఉన్నా కూడా మరి లాస్ట్ మినిట్లో కోమా స్టేజ్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. ఆ టైంలో ట్యాబ్లెట్స్ మరి బలవంతంగా మింగించేవారు. అయినప్పటికీ తను చనిపోయే వరకు కూడా వద్దు అని చెప్పి మరి ట్యాబ్లెట్స్ వేసుకునేది కాదు. మరి తన ఆత్మను కూడా దేవునికి అప్పగించిందండి. ఆమె చనిపోయారు. మరి అలాగా ప్రతి విషయంలోనూ మరి దేవుడు మమ్మల్ని నిలవబెట్టాడు. తర్వాత మేము సండే స్కూల్ చెప్పేటప్పుడు కూడా మరి దైవ సేవకులు మాకు ఇచ్చిన వాక్యాన్ని మేము 10 మందికి చెప్పడానికి అవకాశం ఇచ్చాడండి. మరి చిన్నపిల్లల విషయంలో కూడా భక్తి అనేది మొట్టమొదట విత్తనం వేసినప్పుడు అది సంపూర్ణ సమర్పణ కలిగిన టీచర్స్ మరి ఆ పిల్లలకి బోధించినప్పుడు నిజంగా పిల్లలు అభివృద్ధి అవుతారండి. మంచి పిల్లలుగా, మంచి యవనస్తులుగా, మంచి నడి వయసు వరకు కూడా వాళ్ళు నిలబడతారని నేను నా అనుభవంతో నేను చెప్తున్నానండి. మరి ఇది కేవలం ఎవరెవరో ఏదో చెప్తే విన్నాము అని కాదు, కానీ నేను అనుభవపూర్వకంగా మేము అనుభవించిన అనుభవాలు మీకు చెప్తున్నానండి. ఇది కేవలం దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. మరి దేవుడు ఎవరిని ఆకర్షించుకుంటాడో వాళ్ళే రక్షింపబడతారని చెప్పినట్లుగా మరి ఆ రోజు ఆ చిన్న వయసులో మాకు అబ్రహం మాస్టర్ వేసిన విత్తనం ఈ రోజు వరకు మరి ఆయన చనిపోయినా ఎక్కడికి వెళ్ళినా మేము ఆయన్ని తలపోసుకుంటూ ఉంటాము. మరి ఈ వయసు వచ్చేంత వరకు మరి ఆయన్ని మర్చిపోవచ్చు, కానీ మరలా ఆయన కుమార్తె సన్నిధిలో మరి ఆయన సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు మరి దేవాదిదేవికి, దైవ సేవకులకి, మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. మా పెద్దమ్మాయి డాక్టరు, తను మ్యారేజ్ అయ్యిందండి, 3 years అవుతుంది. మరి ఆ పాపకి పిల్లలు లేరు. అంటే 3 years అయినా వేరువేరుగా ఉండేవారు. ఆ అబ్బాయి ఇంజనీరు వైజాగ్లో, తను తాళరేవు CHCలో చేసేదండి. మరి దేవుడు కృపను బట్టి PG సీటు
కేజీహెచ్లో వచ్చిందండి. మరి ఇద్దరు ఒక రూమ్లో అంటే అక్కడ ఫ్యామిలీ పెట్టి మరి ఉంటున్నారు కనుక దేవుడు ఈ సంవత్సరం దర్శిస్తాడని మేము ఆశిస్తున్నాం. మీరందరూ కూడా నా బిడ్డ కొరకు మంచి ఆరోగ్యం కావాలి. ఎందుకంటే 36 అవర్స్ కంటిన్యూగా డ్యూటీ చేయాలండి. ఆమె అయితే చాలా సన్నగా ఉంటుంది, తినదు. కాబట్టి మరి అటు ఫ్యామిలీ చూసుకోవాలి, ఇటు డ్యూటీ చూసుకోవాలి. కాబట్టి ఆమెకి సంపూర్ణ శక్తి, బలం కావాలి, జ్ఞానం కావాలని మరి ఆ గర్భఫలం దేవుడిచ్చినప్పుడు ఆమె ఒక తల్లిగా మంచి ఆరోగ్యవంతురాలుగా ఉండాలని దయచేసి మీరందరూ కూడా నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. మరి బిడ్డ పేరు నిస్సి సిరిల్ అండి, అల్లుడి పేరు తేజ. నా చిన్న బిడ్డ కూడా మెకానికల్ ఇంజనీర్ అయ్యింది, బీటెక్ అయిపోయింది. కానీ తండ్రి కోరిక బిడ్డకు మంచి వివాహం చేయాలి, మంచి బిడ్డ రావాలని ఆశపడ్డారు. అది మరి తను చూడకుండానే మరి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎందుకంటే చనిపోయే ముందే నా కుమార్తె వివాహం చాలా ఘనంగా జరుగుతుందని ఆయన దర్శనంలో చూశారండి. మరి చూసి 3వ రోజుకే చనిపోయారు. మరి అది ఇప్పటికీ జరగలేదు. కాబట్టి దేవుడేమో ఎప్పటికీ ఆ నిర్ణీత కాలంలోనే జరుగుతుందని నాకు ఆశ. కాబట్టి తగిన సమయంలో దేవుడు సంపూర్ణ మంచి వ్యక్తిని నా బిడ్డకు దయచేయాలని కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, మీకు, దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రభావం మనం ప్రభువును కలుగును గాక. ఆమెన్ చెప్తాండి. ఆమెన్. మొదటిగా ఇక పరిచర్యను జరిగిస్తుంటే గౌరవ దైవజనులకు నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే వారికి సహకారులు ఉంటే అమ్మగారికి, అలానే వారికి కుడి ఎడమల సహాయకులుగా నిలిచిన పరిచారకులందరికీ కూడా, మరియు ప్రభువు తోడుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. అలానే ఈరోజు మేరీ అమ్మగారు వారితో పాటు కలిసి ఇలా ఈ ఆరాధనలో పాల్గొనడానికి అవకాశం కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చిన్నపిల్లలను ఉద్దేశించి మా అందరితో మాట్లాడాలన్నారు. అంటే పెద్దవారిని కూడా అందులో కలిపే మాట్లాడాలి. ఇక్కడ ఈ మందిరంలో వాక్యాలు చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. మరి మీరందరూ వాక్యాలు చదువుతారు కదమ్మా, ప్రతి వచ్చినప్పుడల్లా మందిరానికి. నేను వాక్యం చదివినప్పుడు కంఠస్థం చేసుకోవడం నాకు బాగా ఇష్టం. పిల్లలు వాక్యాలు కంఠస్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి వాక్యం రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యంలో నిరీక్షణ గలవారై, అక్కడ విడదీస్తే నిరీక్షణ గలవారైనప్పుడు ఏం చేస్తామండి, మనం సంతోషిస్తాం. అబ్రహాం నిరీక్షణ కలిగిన వాడే సంతోషించాడు, మోషే నిరీక్షణ గలవాడే సంతోషించాడు. అలాగే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి అని నిరీక్షణ ఉందనుకోండి, సంతోషంగా చదవగలుగుతారు. అవునా కదండి? నేను సండే స్కూల్లో డ్యాన్స్ ఖచ్చితంగా వేయగలను, నేర్చుకోగలను అని నిరీక్షణ ఉందనుకోండి, ఖచ్చితంగా నేర్చుకోగలరు, సంతోషం వస్తుంది. నేను కంఠస్థ వాక్యాలు ముందు ఆదివారం చెప్పలేకపోయినా ఈ ఆదివారం ఖచ్చితంగా నేను చెప్పేస్తాను అని నిరీక్షణ ఉందనుకోండి, ఆ శనివారం అయినా కనీసం ఏదోలాగా చదివేసి సండే స్కూల్లో చక్కగా అప్పగించగలుగుతారు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ అనేది చాలా ముఖ్యమైనది. అది ఇక గమ్యానికి మనం చేరుస్తుంది. నిరీక్షణ గురి కలిగినది నిరీక్షణ. మా అమ్మాయికి వివాహం జరుగుతుంది, ఇంకా పిల్లలు పుడతారా, ఉద్యోగం వస్తుందా, ఇంక ఇంతేనేమో, ఇవన్నీ కూడా నిరీక్షణకు వ్యతిరేక పదాలు. సో నిరీక్షణ ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం. పౌలు చాలాసార్లు చెప్తాడు, సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్తున్నాను సంతోషించండి. తర్వాత నా నామము నిమిత్తము మిమ్మల్ని అవమానముగా చెడ్డ మాటలల్లో మిమ్మల్ని దూషించినప్పుడు సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. సువార్తకి వెళ్ళానండి, అక్కడ తిట్టారండి, ఏం వస్తామండి మరలా సువార్తకి అని అనేవారిగా ఉండకూడదండి. సెకండ్ వన్, శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఓర్పు గలవారు. శ్రమలు రాకుండా ఉండరు. ప్రభువుని తెలుసుకుంటారు, ఎక్కువ శ్రమలు వస్తాయి. ఎందుకంటే పరలోకంలో ఎక్కువ బహుమానాలు ఇవ్వడానికి. ఏంటి పోటీలు ఎందుకు కడతారండి? బహుమానాలు ఇవ్వడానికే. ఈ భూమి మీద క్రైస్తవుడికి అన్ని పోటీలే. ఒక పల్లవి చరణం పాడతాను. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడినది శరీరంతో కాదు కానీ, చెప్పండి ఇంకా మెయిన్ పాయింట్, ఆకాశ మండలం అందున్న, ఎక్కడుందండి వాక్యం?
ఎన్నో అధ్యాయం అండి? కనీసం అధ్యాయం చెప్పండి. థ్యాంక్ యూ అండి. పిల్లలందరూ వింటున్నారండి వాక్యం? ఈ వాక్యం వచ్చా మీ అందరికీ? పిల్లలు, యెహోవా నా కాపరి అని వచ్చా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తెలుగు మీడియంలో ఏంటండి నేను అలా చూస్తున్నారు? దుష్టుల ఆలోచన చెప్పిన నడవక పాపులు. ఇంకా పెద్ద పిల్లలు లేరండి సండే స్కూల్ స్టూడెంట్స్? ఎవరు ఉన్నారు సండే స్కూల్ పిల్లలు? చేతులు ఎత్తండి, చేతులు. సండే స్కూల్, ప్రభు స్కూల్ ఉన్నారు కదా. ఒక కంఠస్థ వాక్యం అప్పగించాలమ్మా, నువ్వు గిఫ్ట్ ఇస్తాను నీకు ఇప్పుడే. రండి, మరి వీవీస్లో నేర్చుకున్నదన్నా అప్పగించచ్చు. ఒకటే స్పీడ్గా రండి. ఓకే, పిల్లలు లేకండి ఒకసారి, చిన్నపిల్లలు అందరూ లేకండి, పైకి పైకి లేగాలి స్పీడ్గా, నాకు టైం తక్కువ ఉంది కదా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? అంతే నా సౌండ్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏ రౌడీలా, రౌడీలా అవద్దు, రెడీ. వినాలా, లెసన్ బాగా వినాలా. ఓకే, మీరు ఎవరి కంఠస్థ వాక్యం చెప్తారు ముందుగా వచ్చి? ఒక వాక్యం ఏసఐ కోసం ఒకటి చెప్పగలరా? చూడండి, అందరు క్లాప్స్ కొడతారు, గిఫ్ట్ కూడా వస్తుంది. మీరు చెప్తారమ్మా? తెలుగు మీడియం పర్లేదు, ఇంగ్లీష్ మీడియం పర్లేదు, రండి. John 3:16 For God so loved the world that he gave his only one and son, that whoever believes in him shall not perish but have eternal life. తెలుగులో కూడా చెప్పగలరమ్మా? క్లాప్స్ కొడతామండి. ఒక నిమిషం ఆగండి. మరి తెలుగు మీడియం కూడా కావాలా? ఎందుకనంటే తెలుగు ప్రజలకు సువార్త చెప్పాలి కదా. ఇలా కంఠస్థ వాక్యం చెప్పడం కూడా అది ఒక సువార్తే. ఓకేనా? నెక్స్ట్ ఎవరు చెప్తారు? గిఫ్ట్ ఇస్తాను, వెయిట్ చేయి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేసుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హలో, రిఫరెన్స్ కీర్తనలు 23, 21. వచనాలు 1-2-3 వచనాలు. దేవునికి స్తోత్రం. ఎనీవే, మీరు బాగా వాక్యాలు కంఠస్థం చేయాలి. ఓకేనండి? మా చర్చిలో ఉన్న పిల్లలు మరి చాలా వాక్యాలు కంఠస్థం చేస్తారు. నేను గొప్పగా చెప్పను, కానీ మీరు అందరూ మన చర్చే, క్రీస్తు శరీరం, మీరు కూడా కంఠస్థం చేయాలి. ఇంకెవరు చెప్తారు? చిన్న పిల్లలను నా వద్దకు రానియడి, ఇలాంటి వారిదే పరలోకం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మంచి గిఫ్ట్స్ ఇద్దాం. క్లాప్స్ కొడతామండి ఒకసారి గట్టిగా. ఓకే, మీరు వీబీస్లో నేర్చుకుంటారు. ఫుల్ వండర్ఫుల్ క్లాప్స్ వచ్చి మీకు ఫుల్ వండర్ఫుల్. అయితే మీ పెద్దలందరితో నేను ట్రైన్ క్లాప్స్ కొట్టిస్తాను మీకు. ఆర్ యూ రెడీ? ఏంటి ట్రైన్ క్లాప్స్ గిఫ్ట్ అంటే అయ్యో ఇచ్చేస్తారు అనుకున్నాం అని అనుకుంటున్నారా? ఇస్తాను ఖచ్చితంగా. కూర్చోండి. మీరు అటు తిరగండి. పిల్లలు ఎవరెవరైతే చెప్పారో వాక్యం చెప్పిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు కూర్చోండి. వాక్యం ఎవరైతే కంఠస్థం అప్పగించారో వాళ్ళ నుంచో అలా ట్రైన్ క్లాప్స్ కొడతాను పిల్లలందరికీ. మీరు పెద్దలు మీరు ఏకీవించాలి. ట్రైన్ క్లాప్స్ అంటే ఈ హ్యాండ్ ఉంది కదండి, నేను ఎలా మూవ్ చేస్తాను. మూవ్ చేసినంటే మీరు అలా మూవ్ చేయొద్దు. మీరు ఒకసారి అలా కొట్టండి. 2 సార్లు మూవ్ చేస్తే 2 సార్లు, 3 సార్లు చేస్తే 3 సార్లు కొట్టాలి. అమ్మ, అందరూ పెద్దవాళ్ళు రెడీ కదండి? చిన్నపిల్లలు అవ్వండి, ఒక 5 నిమిషాలు ప్లీజ్. దేవునికి స్తోత్రం. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్.
అందరూ ఒకేసారి కొట్టలేండి. ఐక్యమత్యమే మహాబలం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం అంటే ట్రైన్ క్లాప్స్ శబ్దం వచ్చినంత మనోహరంగా ఉంటుంది. ఇప్పుడు రెడీ, 1 2 3 స్టార్ట్. కొట్టాలండి స్పీడ్గా. ఓకే, ఇది మీ గిఫ్ట్. సెకండ్ గిఫ్ట్ 2 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నాను. 2 రూపీస్ అంత సీపుగా కనపడుతున్నా పాస్ట్ గారు అనుకుంటారేంటి? ఎనీవే, తను ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో చెప్పండి ఇంకా బాను. నువ్వు రా ముందుకి, నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం. మరి ఎవరు ఇస్తారండి? అయ్యగారితో చెప్పిందండి, పాస్ట్ గారితో వద్దండి. అయ్యగారు అమ్మగారికి పాస్ చేశారు. అయితే అమ్మగారు మీరు రండి, స్పీడ్గా రండి. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. అమ్మగారు తను బ్లెస్ చేస్తూ ఈ చిన్న గిఫ్ట్ ఇస్తారండి. ఈ చిన్న క్లాప్స్ కొడతామండి ఒకసారి, ఎంకరేజ్ చేస్తాం. గుడ్, థ్యాంక్ యూ అమ్మ. అలానే మేరీ అమ్మగారు కూడా, వారు కూడా ఒక చిన్న గిఫ్ట్. సెకండ్ వన్ ఎవరు చెప్పారండి? అమ్మ మీరేంటి? సెకండ్ వన్ ఎవరు చెప్పారు? మీరేనా? పళ్ళు ఉడేయా నీకమ్మా? ఓకే, ఫోటో తీస్తున్నారు చూడండి. ఫోటో ఎవరిని తీస్తున్నారా? ఓకే, రైట్. ఓకే, థర్డ్ వన్ ఎవరు చెప్పారండి? మరి 4 రూపీస్ ఉన్నాయి. 4 ఏమన్నా నీకు? ఓకే, ఇస్తాను, నీకు ఇస్తాను. నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. నువ్వు థర్డ్ ప్లేస్ కదా. సరే, నీకు కూడా రెడీగా ఉంది. ఫస్ట్ గిఫ్ట్ 100, సెకండ్ గిఫ్ట్ 50, థర్డ్ గిఫ్ట్ ఎంత ఉండాలా? లెక్కలు కరెక్ట్గా ఉండాలండి. 35 అండి, 25. కానీ 5 రూపీస్ నీకు బోనస్కి ఇస్తూ 30 రూపీస్. ఈ గిఫ్ట్ ఇక్కడ సండే స్కూల్ సూపరింటెండెంట్ ఎవరైనా ఉన్నారండి? అమ్మ మీరు రండి. చూసారా, ఇన్ని గిఫ్ట్లు మీరు కొంతమంది కోల్పోయారు అమ్మ, మిస్ అయిపోయారండి. క్లాప్స్ కడతాను. ఓకే, ఇది పిల్లలకి అయిపోయింది. పెద్దవారికి ఒక 7 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తాను. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏ భేదం లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్న ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులను ఎద్దుకోరండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును, యూత్ కనెక్ట్ అవ్వాలి ఈ మాటకి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడని వాక్యం ఎక్కడుందండి? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మన దాంతోనే కనెక్ట్ అయ్యాం యేసు ప్రభు వారికి. ఆ రెఫరెన్స్ తెలియకపోతే ఎలాగండి? కనీసం పుస్తకం చెప్తాం, అధ్యాయం చెప్తారా? పుస్తకం చెప్తాను. హెబ్రీ పత్రిక. పరిశుద్ధత లేకుండా అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీ పత్రిక 19వ అధ్యాయం కాదు, 12వ అధ్యాయం. 19 అధ్యాయం లేవు కదండి హెబ్రీ పత్రికలో. 12వ అధ్యాయం 14. వెరీ గుడ్ బ్రదర్. ఎనీవే, అది కంఠస్థమై వచ్చి ఉండాలి. రైట్, నిందించడానికి రాలేదు, నేను దీవించడానికి ప్రభు ఉన్నాడు. అలానే మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను, నేను ఎరుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ సువార్తీకరణ చేయడం, వ్యక్తిగత సువార్తీకరణ చేయడానికి ప్రభు నాకు స్పెషల్ కాల్ ఇచ్చాడు. నా సాక్షి జీవితంలో ఒక నిమిషం చెప్తే, నేను పాస్టర్ గారు అబ్బాయినే కానీ మారు మనసు లేకుండా చాలా కాలం బ్రతికాను. గొలిక్కెలాటలు మొదలుకొని, గూటీ బిళ్ళాటలు మొదలుకొని, జల్దీ ఫైల్ 5-6 టికెట్లు తీసుకున్న ఆడేవాడిగా, రాత్రి 3 అయిన దాకా ప్యాకాట్లు ఆడేవాడిగా ఉన్న సీనియర్ జోదగాడిగా అపవాది నడిపించాడు. నాన్నగారు దేవుని పరిచయం చేసి వచ్చి ఆయన ఫ్యాంటాలు తగిలిస్తే ఆ డబ్బులు నేను దొంగిలించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డబ్బులు అట్టాడి బాగా డబ్బులు సంపాదించి సినిమాలకి వెళ్ళి షికారులు చేసింటేంటి పాపిష్టి వ్యక్తిగా బ్రతికిన నన్ను నా తల్లి చేసింటేంటి కన్నీటి ప్రార్థన నన్ను బలంగా పట్టుకుంది. ఆమె రాత్రి 2, 3, 4 ఆయా టయాల్లో లేచి చేసింటేంటి ప్రార్థన ఆయన దేవుని రాజ్యంలో నేను కొట్టుకుని వచ్చేటట్లుగా, నేను నిలబడేటట్లుగా, నేను అనేకులు సాక్ష్యం ఇచ్చేటట్లుగా ప్రభు నన్ను మార్చాడు. మా నాన్నగారు ఆయన సైకిల్ మీద అలా సువార్త చేసుకుంటూ వెళ్తూ సైకిల్ మీదే ఇచ్చేవాడు. అయ్యో నా పెద్ద కొడుకు ప్రభు మాట వినట్లేదు, తన తర్వాత 3 పిల్లలు ఇంకేం మాట వింటారని చాలా కన్నీళ్ళు విడిచేవాడు. చాలామంది దైవజనం చేతులు పట్టుకుని మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, వాడు మాట వినట్లేదండి అని చాలా కన్నీళ్ళు విడిచేవాడు.
నేను 5th క్లాస్కి ముందే అనేక వాక్యాలు మా అమ్మగారి చేత కంఠస్థం చేయించబడ్డాను. కంఠస్థం చేసుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అనేక పాటలు, జానపద గేయాలు చక్కగా నాన్నగారు గద్దర్లా పాడేవారు పాటలైన. ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి తలాంతి ఇచ్చాడు ఆయన. కానీ జుత్తులో నాకు అపవాది ఏం చేశాడంటే వలేసి నన్ను పట్టుకున్నాడు. అక్కడక్కడ చిన్న చిన్న కోటాలు జరిగినప్పుడు 7th 8th చదువుతున్న టైంలో ఆ ప్రైడ్స్కి వెళ్ళి నేను స్టార్టింగ్ 2-3 పాటలు నాకు ఇచ్చేవారు, పాడేవాడిని. పాటలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయి ముగింపు ప్రార్థనకు వచ్చేవాడిని. ఎందుకంటే మిక్చర్ పెడతారు కదండి, మిక్చర్కి ఇప్పుడు ఇంకా మంచి మంచి స్వీట్లు వచ్చేయండి. అలానే ఇప్పుడు రకరకాల బిర్యానీ, ఇప్పుడు మీకు ఏదో టిఫిన్ రెడీ అవుతుంది అనుకుంటా కిందన. సో ఇట్లాగా అలా ఉండేటంటి నా లైఫ్ని ప్రభు తన వాక్యం చేత నన్ను దర్శించాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేనోడు తన తల్లికి ఏం పుట్టిస్తాండి? దుఃఖం పుట్టిస్తా. అలా ఉండేటువంటి వ్యక్తిత్వం అండి నాది. ప్రభు పరిమళ సువాసనగా మార్చడానికి నా జీవితంలో ఆయన దర్శనం చేత, ఆయన వాక్యం చేత నా హృదయాన్ని కదిలించాడు. ఎంటర్ చదువుతున్నప్పుడు ఈ వాక్యం నాతో మాట్లాడు. సామెతల 1వ అధ్యాయం 8వ వాక్యం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించు, నేను నీకు మంచి ఉపదేశం చేసేది, నువ్వు నడవలసిన త్రోవ నేను ఏం చేస్తానండి? బోధిస్తా. అలా బోధించి నా హృదయంలో తన వైపుకి ఆకర్షించుకున్న తర్వాత మంచి సువార్థికునిగా అనేక స్థలాల్లో సువార్త సేవ చేయడానికి ప్రభు నాకు కృప చూపించాడు. ఒక పల్లవి, ఒక చరణం పాడుతాను. క్రైస్తవ జీవితం అనేది పూలపాన్పు కాదు, అది పరిశుద్ధమైనటువంటి జీవితం. బ్రదర్ సాయిల్ అన్న గారు పాడినటువంటి పాట. క్రైస్తవ జీవితం అంటే దోయి, క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదోయి, పూల బాట కాదోయి. క్రైస్తవ జీవితం అంటే దోయి, క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదోయి, పూల బాట కాదోయి. అనుదినము అనుదినము పోరాటమే నోయి, చీకటి శక్తులతో పెనుగులాటలే నోయి, చీకటి శక్తులతో పెనుగులాటలే నోయి. క్రైస్తవ జీవితం అంటే దోయి, క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదోయి, పూల బాట కాదోయి. శరీరేచ్ఛలను చంపాలి, శరీరేచ్ఛలను చంపాలి, మురికంటే కడగాలి, ముత్యం ఓలుండాలి, తలెత్తి తిరగాలి, తండ్రిని తలచాలి. మురికంటే కడగాలి, ముత్యం ఓలుండాలి, తలెత్తి తిరగాలి, తండ్రిని తలచాలి. క్రైస్తవ జీవితం అంటే దోయి, క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదోయి, పూల బాట కాదోయి. బోలో యేసు క్రీస్తు మహారాజ్కి అంటూ సువార్త ప్రకటించేటువంటి మన జీవితాల్లో పరిశుద్ధత ప్రథమంగా స్థాపించబడి ఉండాలి, సత్యం స్థాపించబడి ఉండాలి, నీతి స్థాపించబడి ఉండాలి. నా ఫ్రెండు ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి ఒక వ్యక్తి, పాస్టర్లు అందరూ ఏదో దశమ భాగాల కోసం చేస్తారు, డబ్బులు సంపాదించుకోవడానికి, అమెరికా నుంచి డబ్బులు వచ్చేస్తే వాళ్ళకి, అందుకే రా బాబు నువ్వు కూడా అందులో దిగేసావు అన్నాడు. ఎందులో దిగేసానయ్యా? అందులోకి. ఎందులోకి? మతంలోకి దిగేసావు అన్నాడు. ఇదేంటయ్యా బాబు, నేనమ్మో డిఫరెంట్ వేలో దేవుడు నన్ను నడిపిస్తే లేనివి కల్పించి నువ్వు మాట్లాడుతున్నాను, లేని కల్పించే మాట్లాడలేదు, ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. మీరు భారత మాతాకి జై అంటారా అన్నాడు. ఒరు బాబు, భారత మాతాకి జై అనడం కాదు, నా భారతదేశాన్ని నా గుండెల మీద ఎప్పుడు పెట్టుకుంటాను ఆ జెండాని. సో భారత మాతాకి జై అన్నటువంటి మీరు ఆగస్టు 15కి కనీసం జెండా వందనలో మీరు పాల్గొంటారా? మా చర్చ్ ఇస్తారు, మేము జెండా వందనం చేస్తాం. నా భారతదేశాన్ని ఎప్పుడు నా గుండెల మీద ఉంటుంది, బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే జెండా
నా గుండె మీద ఉంటానని చెప్పాను. 2 years నుంచి ఈ డ్రెస్ కోడ్ నేను మెయింటెనెన్స్ చేస్తున్నాను. చూసిన తర్వాత ఇంకా డౌన్ అయిపోయాడు. భారతమాతాకి జై అన్న పెద్ద గొప్ప కదయ్యా, నోటితోటి గుండెల్లో ఉండాలి భారతదేశం పైన ప్రేమ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని అంటున్నావే. బైబిల్ గ్రంథం నిన్ను వలె నీ పొరుగువాని ప్రపంచాన్ని ప్రేమించమని చెప్తున్న జీవ గ్రంథం అయ్యా. ఎంత శక్తివంతమైనటువంటి వాక్యం ఆ హృదయంలో ఉంది కనుక అందరినీ ప్రేమిస్తున్నాం. భారతదేశాన్ని క్రైస్తవం ఉద్ధరించింది. మెడిసిన్ మొదలుకొని అన్ని రంగాల్లో కూడా, విద్యారంగంలో కానీ, మెడిసిన్ రంగంలో కానీ, ఇంకా వృద్ధాశ్రయం కానీ, ఇవన్నీ కూడా ఈ వెలుగు తీసుకొచ్చింది క్రైస్తవులు తీసుకొచ్చారు. క్రైస్తవులు అంటే వాళ్ళు వేరే జాతికి, ఏదో జంతు జాతికి సంబంధించిన కాదు, మానవ జాతికి సంబంధించిన వాళ్ళు. భారతదేశంలో కులం అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి మనుషుల హృదయాల్లో భేదాలు, ఉన్నత హెచ్చుతగ్గులటువంటి తత్వాన్ని రంగరించి నూరు పోశారు. కానీ క్రైస్తవ్యం నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించిన మొత్తం అంతా తుడుచుకొట్టేసింది. ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఉన్నదాన్ని నీవెలాగా విమర్శిస్తున్నావు స్నేహితుడు అంటూ తనతో మాట్లాడగా తనెంతో ప్రభావితం చెందాడు. అలాగ ఒకరోజు కారులో వెళ్తూ ఉంటే 4 RSL కారులో ఉన్నారు. కారులో ఉన్నప్పుడు నేను పాస్టర్ గారిని అర్థమైపోయింది, ఒరే ఈడు పాస్టర్ అని చెప్పేసి అన్నారు. మాట్లాడుతూ వచ్చాను. నా దగ్గర అప్పటికి ప్రభు ఇచ్చాడు ఈ తలాంతు, ఈ పిక్చర్ ఉంది, ఇది చూపించాను. బ్రదర్ ఒకసారి చూడండి, నా ప్రియ భారతదేశంకు ప్రేమతో అని నేను ఒక కొటేషన్ తయారు చేశాను. ఫస్ట్ వన్, ప్రతి క్షణం నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. సెకండ్ వన్, ప్రతి నిమిషం దైవనీతి కలిగి జీవించు. థర్డ్ వన్, ప్రతిరోజు దైవ పరిశుద్ధి కలిగి జీవించు. నేస్తమా ఇలాగ నీవు జీవిస్తే పరలోకం చేరకుండా నేను ఎవరు ఆపలేరు. అలానే భారతమాతకి జై అంటున్నారు కదా, నేను జై భారత్ అని పెట్టాను. దేశమంతటిని కూడా నేను గౌరవిస్తున్నాను. నా దేశాన్ని గౌరవించవలసిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కదా, నేను గౌరవిస్తున్నాను. బైబిల్ చెప్తుంది అంటే 3 అంశాలండి. 1 ప్రేమ, 2 నీతి, 3 పరిశుద్ధత అండి. ఇది మత మార్పిడి ఎలా అవుతుందని నేను అడిగినాను. ప్రేమను గూర్చి లేవియకాండం మార్కు సువార్తలో ఉంది. అలా నీతిని గూర్చి మీకా గ్రంథం 6:8 చూస్తే, నీ దేవుడిని యెహోవా నిన్నేం అడుగుతున్నాడు, కనికరం కలిగి జీవించడం, న్యాయంగా బ్రతకడం, దీన మనసు కలిగి ఉండడం, ఇంతే కదా నిన్ను కోరుతున్నాడు అండి. దానికి దైవ నీతి అనేటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. థర్డ్ వన్, పరిశుద్ధత. హెబ్రీ పత్రిక 12:14 పరిశుద్ధ లేకుండా ఎవడు ప్రభువుని చూడండి. లేవియకాండం 19:2 నేను పరిశుద్ధుని కనుక మీరుని కూడా పరిశుద్ధులే ఉండాలని. రోమాపత్రిక 2వ అధ్యాయం 11-16 వాక్యాల ప్రకారంగా మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది అన్యజనులకి. బాప్తిస్మం లేకపోయినా అంబేద్కర్ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, స్వామి వివేకానంద కానీ, వీళ్ళందరూ మనస్సాక్షి బాగుంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 11-16 వాక్యాల ప్రకారంగా ప్రభు రాజ్యంలో 90% వాళ్ళకి స్థలం ఇవ్వచ్చు. ఏమండి, కనుక నేను చెప్పాను, వీళ్ళు స్వామి వివేకానంద కానీ, అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, వీరు ప్రేమను, నీతిని, పరిశుద్ధతను బహుగా ఆరాధించినటువంటి నాయకులు. అంటే ప్రభువులో ఉన్నారని చెప్పను, వీళ్ళు అప్రిషియేట్ చేశారు, అభినందించారు ప్రేమను, నీతిని, పరిశుద్ధతనండి. ఇక మేము ఎవరిని తృణీకరిస్తున్నాం? స్వామి వివేకానందలో అయితే అన్నారు, యేసుప్రభు కాలంలోనే ఉంటే నా గుండెలోంచి వచ్చిన రక్తంతో ఆయన పాదాలు కడిగినని వక్త, భారతదేశ పాండిత్య రథసారథిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు కదండి. ఇంకేం మేము మతబోధ చేస్తున్నామండి? ప్రేమను గూర్చి ప్రకటించడం తప్ప, నీతిని గూర్చి ప్రకటించడం తప్ప, పరిశుద్ధిని గూర్చి ప్రకటించడం తప్ప, దొంగోడను మారడానం తప్ప, త్రాగుడు విడవమని చెప్పడం తప్ప, వ్యభిచరించొద్దని చెప్పడం తప్ప, డ్రగ్స్కి ఎడిట్ అవ్వద్దని చెప్పడం తప్ప, ఖండించడం తప్ప, సరిచేయడం తప్ప, బుద్ధి చెప్పడం తప్ప, దేశాన్ని బాగు చేయడం తప్ప, ఏది తప్పండి అని నా స్నేహితుడితో నేను మాట్లాడగా తను ప్రభావితం చెందాడు. దీన్ని ఫోటో ఫ్రేమ్ చేసి తను గిఫ్ట్ ఇచ్చాను. 100 ఫోటో ఫ్రేమ్స్ 15,000 రూపాయలు పెట్టి నేను చేయించి 100 మందికి నేను సువార్త అందించడానికి నేను అనే వాడడం నాకు ఇష్టం లేదు, కానీ అంటే ఫ్లోలో వస్తుంది. దేవుడు నన్ను ఆ విధంగా వాడుకున్నాడు. నా చిన్ననాటి నుండి నాకు చక్కగా టీచింగ్ చేసిన హిందీ టీచర్ గారికి మొదటి ఫోటో ఫ్రేమ్ పట్టుకెళ్ళి ఇచ్చింది. ఇప్పటికి ఆవిడ హిందీ టీచర్ హిందువుగానే ఉంది, కానీ ఆ ఫ్రేమ్ తీసుకుంది, ఇంట్లో పెట్టుకుంది, చూసి చాలా బాగున్నారా, దేవుడు ఆధ్యాత్మికంగా చాలా బాగా నడిపిస్తున్నారా అని ఆవిడ అప్రిషియేట్ చేసి చక్కగా సెల్ఫీ తీసుకుని చాలా ఆనందించి భోజనం కూడా పెట్టింది ఆవిడ ఆ ఇంటి దగ్గర. దేవునికి స్తోత్రం. అలానే కేరళలో ఒక వ్యక్తికి అది మలయాళంలో తర్జుమా చేసి, అంటే కొంచెం మలయాళం మాట్లాడగలను, ఆయనకి సువార్త అందించిన ఒక హాస్పిటల్లో ఒక సహోదరికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్న ఒక ఆయనకి ఇవ్వడం జరిగింది. మా తెలుగు మాస్టర్ గారు, చిన్ననాటి మాస్టర్ గారు, నాకు ఇప్పటి వరకు టీచింగ్ చేసిన మాస్టర్లో 30 మెంబర్స్ ఉన్న, ఒక్కొక్కరిని రీచ్ అవ్వాలని ఆశ. ఈ విధంగా సువార్త ఇది బైబిల్ కాలేజ్లో నేను అక్కడ టీచ్ చేస్తున్నాను. ఆ సైడ్ని అంటే నేను ప్రదర్శించుకోవడానికి కాదు, ప్రభు ఈ విధంగా ప్రభువుకు చాలా దూరంగా నన్ను ఆయన దగ్గరగా తీసుకుని ఈ విధంగా వాడుకుంటున్నాడంటే నేను ఎంతటి వాడిని, నేపాటి వాడిని. మీరు కూడా ఈ విధంగా సువార్త
ప్రకటించవచ్చు. అలానే క్రైస్తవులకి స్వపరీక్ష కోసం ఈ విధంగా నేను తయారు చేయడం జరిగింది. కొంతమంది భక్తులు పిక్చర్స్ వేసి ప్రేమించడం, అలా నీతిగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, ఇది క్రైస్తవుల కోసం. ఇది గిఫ్ట్గా ఇవ్వండి, ఇది కొనుక్కోవాలా అంటే ఎంత సైజు ఉండదు, ఇదే సైజు ఉంటుంది. అది ఒక 200 కాస్ట్ పెడదాని నాకు ఆలోచన ఉంది. ఇవి మాత్రం ఫ్రీగా ఇస్తాం. దీనికి నాకు దేవుడు ధనం సిద్ధపరిస్తే కనుక ఇవ్వడానికి మరొకసారి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు 100 ఫోటో ఫ్రేమ్స్ చేసాం, ఇంకొక 1000 చేయాలి. రెండవది సెకండ్ వన్, 2 నిమిషాలు ముగిస్తాను. సెకండ్ వన్, సినీ యాక్టర్స్, ఒక 4 సినీ యాక్టర్స్ మారుమనసు పొందిన వారి టెస్టమనీ, బ్రాహ్మణ్స్ యొక్క టెస్టమనీస్ 4, అలానే ముస్లిమ్స్ యొక్క టెస్టమనీస్ 4, అలా నామకార్థ క్రైస్తవులు సంపూర్ణమైన పశ్చాత్తాపడి మారుమనసు పొందిన వారి సాక్ష్యాలు ఒక 4, మొత్తం ఒక 15 లేక 16 సాక్ష్యాలతో ఒక పుస్తకం ప్రింట్ చేయాలని చూస్తున్నాను. కంటెంట్ మంచిగా ఉండాలి. అందులో 30 లైన్సే, అంటే గతం, తర్వాత రక్షణ పొందిన తర్వాత ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారు, ఒక 30 లైన్స్ ఉండాలి. ఒక 10 లైన్లు వారు మారుమనసు పొందక ముందు, 10 లైన్లు మారుమనసు పొందిన తర్వాత, ఒక 10 లైన్లు ప్రజెంట్ స్టిల్ వారు ఎలా జీవిస్తున్నారు జీవితాన్ని. ఇలా ఒక 15 టెస్టమనీస్కి వెళ్ళిన పుస్తకం ప్రింట్ చేసి ఇవ్వాలి నాకు ఆశ. నాకు టార్గెట్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నెంబర్లు, సర్పంచ్లు వీళ్ళందరి దగ్గరికి ఈ సువార్త రీచ్ అవ్వాలి. గిఫ్ట్కి ఇస్తే ఎవరు కాదంటారని, ఇందులో సందేశం ఎవరు తృణీకరిస్తారో అలాగ లాయర్లకి, డాక్టర్లకి, ఆర్ఎంపీ డాక్టర్లకి, నర్సులకి, నెంబర్స్కి చాలామందికి ఈ సువార్తని అందించడం జరిగింది. సెకండ్ వన్, ఇప్పుడు బుక్ ప్రింట్ అయ్యి వారికి ఇవ్వాలి. రెండోది, వారి ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక చిన్న బైబిల్, న్యూ టెస్ట్మెంట్ ఒక ప్యాకేజ్గా ఇవ్వాలని నాకు ఆశ. తృణీకరించట్లేదు ఎవరును కూడా. ఎంతవరకు సక్సెస్ చేశాడు దేవుడు ఇచ్చిన ఈ తలాంతను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. కనుక మనం సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి మనల్ని ప్రభు పిలిచి ఉన్నాడండి. శిష్యులుగా తీర్చిదిద్దబడ్డానికి, సేవకులకి, పాస్టర్ గారికి సహాయంగా ఉండడానికి, కానీ సేవకులు నెత్తిమెట్టుకుని మోయడానికి కాదు. కొంతమంది నెత్తి మీద పెట్టుకుని మోసి పాస్టర్ గారిని కింద వదిలేస్తారు. మొత్తానికి నడువు ఇరిగిపోద్ది, పాస్టర్ గారికి ఎక్కడికి వెళ్ళలేరు. అలా కాకుండా హృదయంలో స్థలం ఇవ్వండి, వారికి సహాయంగా ఉండండి. ప్రభు సర్వోన్నతమైన స్థలంలో దేవుడు మహిమ పొంది అక్షయ కిరీటం, నీతి కిరీటం, మహిమా కిరీటం, వాడబారని కిరీటం, ఎన్నో కిరీటాలనండి ఆ రాజ్యమందు మనకి ఇస్తాడని. దేవుని పని ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతంగా ఈ పరిచర్య దేవుడు జరిగిస్తున్నారు. అమ్మగారు చెప్పారు, వారిని బట్టి స్తుతిస్తున్నారు. ఇంకా చిన్నారులు ఇంకా అనేకులుగా ఇక్కడ రావాలి, 100 మంది పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పిల్లల్లో దేవుడు అనేక తలాంతులు నింపినట్లు మీరు బహుభారంతో వారి కొరకు విజ్ఞాపన చేయాలని కోరుకుంటున్నాను. దైవజనుడికి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ తోడుగుండి మరింత సత్యవాక్యంతో మిమ్మల్ని బలపరిచి బలమైన యోధులుగా ఉన్నారు, మరింత బలమైన యోధులుగా, రథసారులుగా మీరు తీర్చిదిద్దబడాలని కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని నాకు అందించిన ప్రభుని స్తుతిస్తున్నాను. దైవజనులకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్న మాట ఓ చిన్న బిడ్డ భయమెందుకు, పరిగెత్తిరా యేసు రెక్కల క్రింద. ఓ చిన్న బిడ్డ భయమెందుకు, పరిగెత్తిరా యేసు రెక్కల క్రింద. భయముతో ఉండిన గిద్యోను దేవుని మాట వినగానే, భయముతో ఉండిన గిద్యోను దేవుని మాట వినగానే, భలే భలే ధీరుడాయెను, బలముగా జయము పొందెను. భలే భలే ధీరుడాయెను, బలముగా జయము పొందెను. యేసయ్య నిన్ను చేర్చుకుంటాడు, తోడి తన పిల్లలను చేర్చు విధముగా యేసయ్య నిన్ను చేర్చుకుంటాడు. భయముతో ఉండిన 12 శిష్యులు యేసు ఆత్మచే నింపబడగా, భయముతో ఉండిన 12 శిష్యులు యేసు ఆత్మచే నింపబడగా, భలే భలే బోధ చేసెను, ధైర్యముగా ప్రకటించెను. భలే భలే బోధ చేసెను, ధైర్యముగా ప్రకటించెను. తన పిల్లలను చేర్చు విధముగా యేసయ్య నిన్ను చేర్చుకుంటాడు.
అన్నిటిపైన అధికారి అయినా యేసయ్యకే జై జై జై. అన్నిటిపైన అధికారి అయినా యేసయ్యకే జై జై జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము యేసయ్యవే నీవు నేను కూడా. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము యేసయ్యవే నీవు నేను కూడా. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై